సినిమాయి నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది. మ్యాటర్ క్లియర్‌గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'దే కాల్ హిమ్ ఓజీ' ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ హడావుడి, ప్రీ రిలీజ్ ఎక్స్‌పెక్టేషన్స్, ప్రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్‌తో జరుగుతున్న జాతర డీటెయిల్స్. ముందుగా ఒక విషయాన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నాను. సూపర్ హ్యాపీ మ్యాటర్. ఆ మాట కోసమే, అలాంటి ఇన్ఫర్మేషన్ కోసమే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. అది జరుగుతుందనే తెలుస్తుంది. ఏమిటంటే సినిమాకి సంబంధించిన ఎర్లీ రిపోర్ట్స్ సూపర్ పాజిటివ్ గా ఉన్నాయి. సినిమా అయితే సాలిడ్ గా ఉందన్న రిపోర్ట్సే ప్రతి చోట నుంచి వస్తున్నాయి. ఆల్మోస్ట్ సినిమాని ఎంతో కొంత చూసిన వాళ్ళు చెప్తున్న మాట ఇది. నిజంగా ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి సూపర్ హై ఇచ్చే మ్యాటర్. బేసిక్ గా చెప్పాలి అంటే ఇది పవన్ కళ్యాణ్ అంటే అసలైన పవర్ స్టార్. ఇది పవర్ స్టార్ పవర్. బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా ఉంటుందో చూసుకోండి, లెక్క పెట్టుకోండి. ఆ రకమైన రికార్డులు జాతర జరుగుతుంది. ప్రీ సేల్స్ తోనే, అడ్వాన్స్ బుకింగ్స్ తోనే. ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు, షోలు పడలేదు, మొదటి రోజు జాతర కాదు, రిలీజ్ కు ముందే సంబరం జరుగుతుంది. మామూలు సంబరం కాదు, రికార్డులు చెప్పలేనని పడిపోతున్నాయి. చరిత్ర పుటల్లో పదిలంగా నిలిచిపోతాయి. మెమరబుల్ రికార్డులు పడుతున్నాయి. గుర్తు పెట్టుకునే రికార్డులు అయిపోతాయి అవి. Never before in the history of Indian cinema, never before in the history of Pawan Kalyan career, never before in the history of Telugu cinema ఆ రకంగా రికార్డులు నమోదవుతున్నాయి. రిలీజ్ కు ముందే షోలు పట్టడానికి కొంచెం టైం ఉంది. ఈ లోపే అరాచకం జరిగిపోతుంది, బీభత్సం జరుగుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇది పవన్ కళ్యాణ్ అంటే అన్న విషయాన్ని మరొక్కసారి ప్రూవ్ చేస్తాం. ఆ రకమైన సంబరం నడుస్తుంది, జాతర నడుస్తుంది. సింహం ఎందుకో మనసు పుట్టి తపస్సు చేసుకోవడానికి ఒక పక్కకు వెళ్ళింది. ఆ మాత్రానికే సింహంలో పవర్ తగ్గిపోయింది. సింహం ఏం చేయలేదు, గర్జించలేదు అనుకోవటం పొరపాటు అవుద్ది. సమయం సందర్భం కుదిరినప్పుడు సింహం వచ్చి గర్జిస్తే ఏం జరగాలో అది జరుగుతుంది. సో తక్కువ అంచనా వేయకూడదు పవర్ఫుల్ మనుషుల్ని. కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించక వాళ్ళు డౌన్ అవ్వచ్చు, తగ్గాల్సి రావచ్చు, తగ్గొచ్చు. కానీ ప్రతిసారి కాలం ఒకే రకంగా ఉండదు. తిరిగి మళ్ళీ టైం వస్తుంది. అప్పుడు సింహం వేటాడటం మొదలు పెడితే అరాచకమే ఉంటది, బీభత్సమే ఉంటది. అంతకుమించి వేరే ఆప్షన్ ఉండదు. అదే జరుగుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర ఓజీ మూవీతో అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ ని సరిగ్గా ఉపయోగించుకోవడం చేతకట్లా చాలా మందికి. ఈ విషయాన్ని అంతకు ముందు కూడా కొన్ని మంచి సందర్భాల్లో మనం మాట్లాడుకోవడం జరిగింది. ఆయన ఇమేజ్ ని, ఆయనకున్న క్రేజ్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నాలే ఎక్కువ జరిగాయి. 90% ఆయన ఇమేజ్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నాలే జరిగాయి. ఆయన ఇమేజ్ ని క్యాష్ చేసుకోవడం కాదు, ఆయన పవర్ ని పవర్ఫుల్ గా చూపెడితే ఏ రకమైన బీభత్సం జరుగుద్దో ఇప్పుడు ఓజీ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ తో తెలుస్తుంది అందరికి. పవన్ కళ్యాణ్ కటౌట్ చాలు అని సమర్థించుకుంటూ వెళ్లారు. ఆ కటౌట్ తో ఏం చేయాలో, ఎలాంటి విధ్వంసాన్ని సృష్టించాలో ఓజీతో సుజిత్ మరొక్కసారి అందరికి చూపెడుతున్నాడని అనిపిస్తుంది. నిజంగా ప్రస్తుతం అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర జరుగుతుంది ఓజీ మూవీతో పవర్ విధ్వంసమే. చాలా రికార్డులు ధ్వంసం అయిపోతున్నాయి అంతే. ఏమన్నా అడ్వాన్స్ బుకింగ్స్ అసలు అన్బిలీవబుల్ అంతే. సినిమా రిలీజ్ కు ముందే 80 కోట్లకు పైన అడ్వాన్స్ సేల్స్ అయిపోయాయి వరల్డ్ వైడ్. ఎంత సాలిడ్ రికార్డ్ ఇది. అరుదుగా మాత్రమే ఇలాంటి రికార్డు క్రియేట్ అవుద్ది. అలాంటి అరుదైన రికార్డుని సొంతం చేసుకుని రిలీజ్ కు ముందే జైత్ర యాత్ర కొనసాగిస్తున్నారు పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర. తన రికార్డుల్ని తనే బ్రేక్ చేసుకుంటున్నాడు, కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. హరిహర వీరమల్లు రీసెంట్ గా వచ్చిన సినిమా 70 కోట్లకు పైన గ్రాస్ వచ్చింది ఫస్ట్ రోజున. అదే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కెరియర్ బెస్ట్ నెంబర్. ఆ నెంబర్ ని అడ్వాన్స్ సేల్స్ తోనే కొట్టి పాడేశాడు ఓజీ. 80 కోట్లకు పైన గ్రాస్ ప్రీ సేల్స్ వరల్డ్ వైడ్. ఇంకా కొన్ని చోట్ల బుకింగ్స్ ఓపెన్ చేయలేదు, ప్రీమియర్స్ పడలేదు. ప్రీమియర్స్ పడిన తర్వాత ఫస్ట్ డే కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూసుకుంటే లెక్క చాలా పెద్దగానే ఉండబోతుంది. ఈజీగా 150 నుంచి 180 కోట్లకు మధ్యన గ్రాస్ పడనుంది. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వాల్యూ అరౌండ్ 180 కోట్లు. 180 కోట్లు ఫస్ట్ రోజే సినిమాకి గ్రాస్ వచ్చింది అంటే 90 కోట్ల షేర్ పడుద్ది. అంటే బిజినెస్ లో 50% ఫస్ట్ రోజునే రికవరీ అయిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది చాలా పెద్ద సెన్సేషన్ అవుద్ది. ఒక సినిమా థియేట్రికల్ బిజినెస్ ని, అది ఒక పెద్ద స్టార్ హీరో సినిమాకి సంబంధించిన థియేట్రికల్ బిజినెస్ ఫస్ట్ రోజే 50% ఏవో రికవరీ అయిపోవడం అనేది చాలా పెద్ద రికార్డ్ అవుద్ది. మైండ్ బ్లోయింగ్ రికార్డ్ అవుద్ది. అన్బిలీవబుల్ రికార్డ్ అవుద్ది. ఆ రికార్డ్ ని ఖచ్చితంగా ఓజీ సొంతం చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. 2 తెలుగు స్టేట్స్ లో అయితే ఓజీ థియేటర్స్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర చేస్తున్న జాతరకి వేరే పేరు పెట్టాలి. ఏమన్నా రగడ. ఆంధ్రప్రదేశ్ లో అయితే బుకింగ్స్ ఓపెన్ చేస్తే చాలు హాట్ కేక్ లాగా టికెట్లన్నీ ఆవిరైపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ వరకే సినిమా ప్రీ సేల్స్ తో రిపోర్ట్ చేసిన గ్రాస్ 30 కోట్ల వరకు ఉంది. తెలంగాణ వరకు చూసుకుంటే 20 కోట్ల వరకు ఉంది. అందులో 15 కోట్ల గ్రాస్ హైదరాబాద్ నుండే ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ కి సంబంధించి కొన్ని థియేటర్స్ ముందు నుంచి సపోర్ట్ చేయలేదు, లేకపోతే ఇంకా పెద్ద నెంబర్స్ పడేవి. 100 కోట్ల గ్రాస్ ఈజీగా పడిపోయేది సినిమాకి. ఓవర్సీస్ లో కూడా నార్త్ అమెరికా వరకే $2.6 మిలియన్ ప్రీమియర్స్ తోనే వచ్చేసాయి. ప్రీ సేల్స్ అమెరికాతో పాటు మిగతా దేశాలన్నింటిలో కలిపి రిలీజ్ కు ముందే $3.5 మిలియన్ దాటేశాయి. ఫస్ట్ రోజున $5 మిలియన్ పెట్టేస్తాడేమో, అందుకు అవకాశం ఉంది. అదో పెద్ద సెన్సేషన్ అవుద్ది. ఇవన్నీ ఇందుకు ముందులా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూడాలి, చూసి తరించిపోవాలి, మురిసిపోవాలి అని ఆశపడ్డ రికార్డులు. అలానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక కళ ఉంది. పుష్ప 2 కంటే
కొన్ని రికార్డులైనా ఎక్కువ కొట్టాలి ఓజీ అని. అది నెరవేరుతుంది, అది జరుగుతుంది. ప్రీమియర్స్ తోనే పుష్ప 2 రికార్డుల్ని కొడేస్తున్నాడు ఓజీ. పుష్ప 2కి ఇండియా వైడ్ పడ్డాయి ప్రీమియర్స్, తెలుగుతో పాటు హిందీ లాంగ్వేజ్ కి సంబంధించి కూడా ప్రీమియర్స్ పడ్డాయి. కానీ ఓజీకి తెలుగు వెర్షన్ తోనే పుష్ప 2 రికార్డులకి, ప్రీమియర్స్ రికార్డులకి చెక్ పెట్టేస్తున్నాడు పవన్ కళ్యాణ్. పుష్ప 2కి ముందు రోజున వేసిన షోలకి వచ్చిన కలెక్షన్స్ కంటే ఓజీ ప్రీమియర్స్ కి వస్తున్న కలెక్షన్స్ డబుల్ ఉండబోతున్నాయి. ఆ రకమైన జాతర నడుస్తుంది. 2 తెలుగు స్టేట్స్ లోనే భీకరమైన నెంబర్స్, భీకరమైన రికార్డ్స్ రిపోర్ట్ అవనున్నాయి ప్రీమియర్స్ తో. పుష్ప 2 ప్రీమియర్స్ రికార్డ్స్ అయితే స్మాష్ చేసి పారేస్తున్నాడు ఓజీ. అది క్లియర్ గా కనపడుతుంది. ప్రీ సేల్స్ తోనే పుష్ప 2కి ప్రీమియర్స్ తో వచ్చిన నెంబర్స్ దాటేశాడు. ప్రీమియర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూసుకుంటే ఇంకా పెద్దగా ఉండనుంది నెంబర్. సో ఈ విషయం చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ కూడాను. సో గట్టిగా సెలబ్రేట్ చేసుకోండి, సాలిడ్ గా సెలబ్రేట్ చేసుకోండి. ఇంకా ప్రీమియర్ షోస్ కి సంబంధించి చాలా విచిత్రాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లో టికెట్ ఏ థియేటర్ లో అయినా సరే పైనుంచి కింద వరకు ఫ్లాట్ 800. స్క్రీన్ ముందర కూర్చొని చూసినా 800. అయినా కూడా టికెట్లు దొరకట్లా. టికెట్ల కోసం ఇంకా ఎగబడుతున్నారు. మాకు కావాలి టికెట్లు, మాకు కావాలి టికెట్లు. ఇదే జాతర నడుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకేం జరుగుతుంది? అంతకుమించి ఇంకొక విషయం విడ్డూరంగా జరుగుతుంది. ప్రీమియర్ షోస్కే 800 టికెట్లు, దానికి వస్తారా రారా అని ఆలోచించాల్సిన పరిస్థితి. కానీ టికెట్లు దొరకట్లేదంటే సినిమా మీద క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవాలి. ఆ క్రేజ్ కూడా క్యాష్ చేసుకోవడానికి కొంతమంది బయలుదేరారు. హైదరాబాద్ లో కొన్ని ఏరియాల్లో థియేటర్స్ ని బ్లాక్ చేసి ప్రీమియర్స్ కొనేసుకుని, అంటే 800 టికెట్ పెట్టి వాళ్ళు మొత్తం థియేటర్ని కొనేసుకుని అంతకు మించి ఎక్కువ మళ్ళీ అమ్ముతున్నారు. అంటే ఒక 1000 రూపాయలకో 1200 అమ్ముతారు, కొనుక్కుంటున్నారు. అలా ఉంది పరిస్థితి. ఈ క్రేజ్ ని ఏమనాలి? మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవనాలి. ఇంతకు మించిన ఇంకొక విడ్డూరం కనిపించింది. అదేమిటి అంటే డైరెక్ట్ గా టికెట్ సేల్స్ ప్లాట్ఫామ్స్ లోనే అమ్ముతున్నారు. ప్రీమియర్స్ కి థియేటర్ లో సీట్లన్నీ అయిపోయాయి, ఎక్స్ట్రా సీట్లు వేస్తాం, టెంపరీ కుర్చీలు వేస్తాం, దానికి కూడా 800 వసూలు చేస్తాం అన్నారు. అది ఓజీ లీలలు అలా నడుస్తున్నాయి ప్రస్తుతానికి. నాకైతే ఇది మహా విచిత్రంగా అనిపించింది. ఓళ్లలో ఉండేవి, టూరింగ్ టాకీసుల్లో ఉండేవి, ఎంతమంది వచ్చినా వదిలిపెట్టకూడదు, సినిమా చూపించేసేయాలి, ఆ జనాల ఇంట్రెస్ట్ ని క్యాష్ చేసేసుకోవాలి అని ఎక్స్ట్రా కుర్చీలు వేసి చూపించేవాళ్ళు. అది డొక్కు థియేటర్స్ లో చూపించేవాళ్ళు. పాష్ గా ఉండే థియేటర్ లో కూడా ఎక్స్ట్రా కుర్చీలు వేసి చూపించాలనుకోవటం, దాన్ని కూడా క్యాష్ చేసుకోవటం విచిత్రంగా ఉంది. ఇది అందరికీ సాధ్యం కాదు, పవన్ కళ్యాణ్ కి మాత్రమే సాధ్యం అవుద్ది. ఓ కొత్త ట్రిక్ చెప్పాడు. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలకు కూడా ఈ ట్రిక్ కంటిన్యూ అవుద్దేమో. సినిమా క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవడానికి ఈ 2 ఎగ్జాంపుల్స్ సరిపోతాయి అనుకుంటున్నాను. మిరాయి మూవీ టీం కూడా ఈ క్రేజ్ ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటుంది. ఫస్ట్ రోజున మిరాయి తను అట్టు పెట్టుకున్న థియేటర్స్ అన్నింటిని కూడా ఓజీకి ఇచ్చేస్తుంది. 26 తర్వాత మళ్ళీ తీసుకుంటారు. ఫస్ట్ రోజున ఓవర్ ఫ్లోస్ ని ఎక్స్పెక్ట్ చేయడం కూడా అత్యాశ అవుద్ది. రెండో రోజు నుంచి ఓవర్ ఫ్లోస్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఓజీతో పాటు మిరాయికి కూడా మంచి మైలేజ్ వస్తుంది. ఈ విషయానికి సంబంధించి కృతజ్ఞత పాటిస్తారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అది హెల్ప్ అవుతుంది సినిమాకి దసరా సెలవుల్లో అని చెప్పొచ్చు. ఇలా చాలా విచిత్రాలు జరుగుతున్నాయి. అందరూ కూడా ఆ క్రేజ్ లో మునిగి తేలుతున్నారు. ఓవరాల్ గా అయితే చాలా సంచలనాలు ఉండబోతున్నాయి. సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సంచలనాలు మొదలు పెట్టేసింది. ప్రీమియర్స్ పడిన తర్వాత ఆ సంచలనాలు ఏ రేంజ్ కి వెళ్తాయో, రిలీజ్ రోజున ఆ సంచలనాలు ఏ రేంజ్ లో ఉంటాయో, ఆ తర్వాత ఇంకెంత జాతర నడుస్తుందో వేచి చూద్దాం. రెగ్యులర్ గా అప్డేట్స్ ని మన వీడియోల్లో కంటిన్యూస్ గా చెప్పుకుంటూనే ఉందాం. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.